తింటున్నారు దానివల్ల. ನಮಸ್ಕಾರ. ಆಂಧ್ರದಲ್ಲಿ ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟ್ ನಡೀತು, ಎಷ್ಟು ಜನ ಗೊತ್ತು? ಈ ವಿಷಯದ ಬಗ್ಗೆ ಯಾರಾದ್ರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಕಂಟೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರು ಒಂದು ನ್ಯೂಸ್ ಕೂಡ ಮಾಡ್ಲಿಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ. ಆಂಧ್ರದಲ್ಲಿ ಫುಲ್ ವೈರಲ್ ಆಗ್ತಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ ಇದ್ರ ಬಗ್ಗೆ. ನೀವೇ ನೋಡ್ಕೊಂಡ್ బన్నీ ఈ వీడియో ಹಾಕ್ತೀನಿ. మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల. మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ಅಲ್ಲ ಗುರು, 50 ಜನ ಒಂದೇ ಗೀತ ರೌಂಡ್ ಆಫ್ ಮಾಡಿದ್ರೆ ಇನ್ನ ಟೆನ್ಷನ್ ಬೀಳ್ದಿರ ಇನ್ನೇನ್ ಮಾಡ್ತಾನೆ? ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಡೇಟ್ నుంచి ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ಡೇಟ್ ಜೋಯಿನ್ ఒకసారి. 10 ರೂಪಾಯಿ ಬನ್ನಿಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಇದೀರಲ್ಲ, ದೊಡ್ಡ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಗಳಲ್ಲಿ ಕೇಳೋ ದಮ್ಮಿದ್ಯಾ ನಿಮ್ಗೆ? ఎక్స్పైరీ ಆಗಿದ್ಯా, ఫ్రెష్ ಇದೆಯా ಅಂತ ಕೇಳೋ దమ్మిದ್ಯా? డయల్ 100 కాల్ చేసి పట్టించేది మూసేస్తారు. మేము పులి అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్ అది. మేము పులి అమ్ముతున్నాం సార్. ಚಿಕ್ಕ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡೋರು ಯಾವ ಮೋಸ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಳಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕಂದ್ರೆ ಫ್ಯಾಮಿಲಿ ನಡೆಯೋದು ಆ ಬಿಸ್ನೆಸ್ ಇಂದಾನೆ. పూలు అమ్ముతున్నాం, పూలంటే ఊరిని అమ్ముతాం. ఎవరిని తెలుసు సార్, మాకేం సరే సార్. తెలుసు సార్, ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? నీకు తెలిసిన బండ్లు ఎన్ని ఉన్నాయి? మాధురు ఉన్నా సార్. సార్ తెలియని బండ్లు ఎన్ని ఉన్నాయి? నీకు తెలిసిన ఎన్ని ఉన్నాయి? నాకు తెలుసు సార్. తెలియకుండానే దందా చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే మీరు సార్. ಚಿಕ್ಕ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡೋರ್ನ ಕ್ವಶನ್ ಮಾಡಿದ್ರೆ ಯಾರು ಕೇಳಲ್ಲ ಅಂತಾನ? ಆದ್ರೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಬ್ರೋ. ಮಿಡ್ಲ್ ಕ್ಲಾಸ್ ಜನ